ఈ వీడియోలో మనం యాడ్ మార్కెటింగ్ అంటే ఏంటి, ఇన్స్టాగ్రామ్లో మరియు యూట్యూబ్లో ఉండే ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ లేదా మీమ్ పేజెస్ కానీ వాళ్ళ ప్రమోషన్ ద్వారా ఎలా మనీని సంపాదిస్తారు, అలాగే ఈ మనీ అడ్వర్టైజర్స్ నుంచి ఏ విధంగా వస్తుంది, అలాగే నేను రీసెంట్గా చేసిన పొలిటికల్ కంటెంట్ వల్ల నా సపోర్టర్స్ నా వీడియోస్ షేర్ చేస్తుంటే టీడీపీ నుంచి ఎలాంటి థ్రెట్స్ వస్తున్నాయి, దీనివల్ల వాళ్ళు పడిన హ్యూమిలియేషన్కి కానీ లేదా వాళ్ళు పడిన అవమానానికి, బులీయింగ్కి నేను నెక్స్ట్ ఏం చేయబోతున్నాను, ఎలాగ నా సిద్ధాంతాన్ని నా సపోర్ట్స్ ద్వారా కాకుండా చాప కింద నీరులాగా ఈ యాడ్ మార్కెటింగ్ ద్వారా ఎలాగ వ్యాపింపజేయబోతున్నాను అన్నది ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాం. హలో యూట్యూబ్, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు శివ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ శివ ఫ్రీ స్పిరిట్. నేను రీసెంట్గా సోషల్ మీడియాలో అబ్జర్వ్ చేసింది ఏంటంటే అండి, ఏదైనా మంచి కంటెంట్ మనం చేసినట్లయితే ఎప్పుడూ రీచ్ రాదండి. అలాగే మీమ్ పేజెస్లో కానీ ఈ ఇన్ఫ్లుయెన్సర్స్లో కానీ వాళ్ళకి ఏదైనా డిఫెక్ట్ ఉంటేనే అది ఎక్కువ మందికి రీచ్ అవుతుందన్నమాట. ఉదాహరణకి మన రాజమండ్రిలో కొన్ని మీమ్ పేజెస్ ఉన్నాయండి. అందులో కంటెంట్ క్రియేట్ చేసే ఒక అబ్బాయిని చూస్తే అతను చిన్నగా ఉండి బాగా లావుగా ఉండి ఏదో అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తిలా ఉంటాడనమాట. కానీ అతని డిఫెక్ట్ మరియు అతని ఫేస్ వాల్యూ వల్లే ఆ పేజ్ ఎక్కువ మందికి రీచ్ అయ్యిందండి. అంతేకాకుండా మరొక ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ని చూస్తే అతను ఫుడీ అండి. అతని ఆహారపు అలవాట్లు కానీ మరి మోటివేషన్కి చెప్తున్నారో తెలియదు కానీ ఎక్కువ మంది అతని జంకీ ఫుడ్ ఎలా తింటున్నాడో చూసి ఇష్టపడుతూ ఉంటారండి. సో నేను కూడా గతంలో హిస్టరీ వీడియోస్ ఒక సిరీస్గా చేసినప్పుడు ఆ వీడియోస్కి కానీ ఆ షార్ట్స్కి కానీ ఎక్కువ రీచ్ రాలేదండి. ఎప్పుడైతే నా దగ్గర డబ్బు ఎంత ఉంది, నేను రాజకీయాల్లోకి వచ్చి ఏం చేయబోతున్నాను అనేది వీడియో చేస్తే అదేంటి 35 సంవత్సరాల్లోనే 30 కోట్లు ఎలా సంపాదించాడు అనే అనుమానంతోనూ, లేదా ఇతను ఎలా ఓడిపోతాడు, ఎలా నాశనం అయిపోతాడో చూడాలని. ఉదాహరణకి పుష్యభూతి డైనెస్టీలో హర్షవర్ధన్ అనే రాజు బౌద్ధిజం తీసుకొని దాన ధర్మాలు చేయడం ద్వారా తన ఆస్తిని అంతా కోల్పోయాడనమాట. ఆ విధంగా చాలామంది ఆపుకోలేని ఆతృతతోనూ ఏమవుతుందా చూద్దామని కొంతమంది ఎటకారంగాను ఫాలో అవుతూ లైక్స్ కొడుతూ ఉంటారండి. దానివల్ల కూడా రీచ్ వస్తుంది. సో ఈ విధంగానే ఇన్ఫ్లుయెన్సర్స్ ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ వాళ్ళకున్న డిఫెక్ట్ని యూజ్ చేసుకొని దాన్ని ఆ ఫేస్ వాల్యూని కంటెంట్ క్రియేషన్ ద్వారా వెల్త్ క్రియేషన్ చేస్తున్నారనమాట. సో వీళ్ళకి ఎప్పుడైతే పేజ్ రీచ్ వస్తుందో ప్రమోషన్స్ వస్తాయండి. ఆ ప్రమోషన్స్ ద్వారా రీల్కి ఇంత అని చెప్పేసి నెలకి కొన్ని ప్రమోషన్స్ చేయడం ద్వారా వారు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అమెరికాలో సంపాదించేదానికన్నా ఎక్కువ సంపాదిస్తూ ఉంటారండి. సో ఇది ఎలాగంటే వాళ్ళు చేసే జాబ్తో పాటు ఇది ఒక సైడ్ హజిల్ లాగా అవుతుందన్నమాట. సో కొంతకాలానికి ఏమవుతుందంటే అది ప్యాసివ్ ఇన్కమ్ లాగా, మన గతంలో చేసిన కష్టం అది నీ ఫేస్ వాల్యూ కానీ నీ వాయిస్ కానీ ఆర్ నువ్వు స్పెండ్ చేసిన టైం కానీ నీకు మానిటైజ్ అయ్యి వచ్చే రోజుల్లో స్నోబాల్ ఎఫెక్ట్ లాగా వెల్త్ అక్యుములేట్ అవుతుందండి. సో చాలామంది ఇది గ్రహించగా స్కిల్ ఉంటేనే డబ్బులు వస్తాయి, స్కిల్ ఉంటేనే జాబ్ వస్తుంది, యువతని అప్ స్కిల్ చేయడం ద్వారా వాళ్ళకి జాబ్ ఇప్పించవచ్చు, అన్ఎంప్లాయ్మెంట్ని తగ్గించవచ్చు అంటారు తప్ప వాళ్ళకు ఆల్రెడీ ఉన్న స్కిల్స్ని గుర్తించరండి. ఎవరైతే వాళ్ళని గుర్తిస్తారో ఆ విధంగా ప్రోత్సహిస్తారో గైడ్ చేస్తారో అప్పుడే ఈ సమాజం కానీ మన కల్చరల్ ఫ్యాబ్రిక్ కానీ గట్టిగా ఉంటుంది, దృఢంగా ఉంటుంది. ఓకే, ఇన్ఫ్లుయెన్సర్స్కి రీచ్ వచ్చాక వాళ్ళు ప్రమోషన్ ద్వారా డబ్బులు సంపాదిస్తారని అర్థమైంది. బట్ ఈ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? సో ఇక్కడే అడ్వర్టైజర్స్ ఉంటారండి. ఎవరైతే కంపెనీలు ఉంటారో లేదా ఎవరైతే వాళ్ళ సినిమాలు కానీ వాళ్ళ షార్ట్ ఫిల్మ్స్ కానీ లేదా వాళ్ళ ప్రొడక్ట్లు కానీ కస్టమర్లకి డైరెక్ట్గా ఫోన్ వరకు రీచ్ అవ్వడానికి వాళ్ళు చూసే రీల్స్ మధ్యలో కానీ వాళ్ళు చూసే యూట్యూబ్ వీడియో మధ్యలో కానీ వాళ్ళు వచ్చి వాళ్ళు చెప్పాలనుకుని చెప్తారనమాట. అది ప్రొడక్ట్ అమ్మడం అవ్వచ్చు, లేదా సినిమా ట్రైలర్ అవ్వచ్చు, లేకపోతే పొలిటికల్ కంటెంట్ కూడా అవ్వచ్చు. ఉదాహరణకి మనకి ఏదైనా కొత్త సినిమా వస్తుంది అనుకోండి, వెంటనే యూట్యూబ్లోని ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ ఇన్స్టాగ్రామ్లో ఉన్న ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ కొంత రీచ్ వచ్చిన తర్వాత వాళ్ళు ప్రమోషన్స్ చేస్తారనమాట. ఈ విధంగా చాలామంది రివ్యూస్ని కూడా ఫ్యాబ్రికేట్ చేసి మనల్ని తప్పుదారి పట్టించి మోసం చేస్తారండి. ఇక్కడ ఈ ప్రమోషనల్ వీడియోస్లో ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్పేది వాళ్ళకి ఆ రీల్ చేయడం వల్ల వచ్చే మనీ కోసమేనండి. వాళ్ళు ట్రై చేసి వాళ్ళు అందులో దిగి వాళ్ళ హానెస్ట్ రివ్యూ అయితే ఇవ్వరు. సో ఈ విధంగా ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ యూట్యూబర్స్ కానీ వాళ్ళకి కొంత రీచ్ వచ్చిన తర్వాత ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ని నమ్మి ఎవరైతే ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేస్తున్నారో వాళ్ళని చివరికి మోసం చేస్తున్నారండి. అంతెందుకు, మన హీరో పవన్ కళ్యాణ్ గారిని తీసుకుంటే ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత ఆయన సినిమాలు ప్రమోషన్ చేసుకోవడం జరిగింది. సో ఇక్కడ నాకు క్లియర్గా తెలుస్తుంది అది మిస్యూజ్ ఆఫ్ పవర్స్ అండి. సో ఈ టాపిక్ గురించి డీప్గా మనం వచ్చే వీడియోలో మాట్లాడుకుందాం. అదేంటంటే సపరేషన్ ఆఫ్ పవర్స్ అండి. అంటే ఇక్కడ మనకి జ్యుడిషియరీ ఎలా ఉంటుంది, అంటే కోర్ట్స్ ఎలా ఉంటాయి, వాళ్ళకి ఏమి హక్కులు ఉన్నాయి. నెక్స్ట్ అడ్మినిస్ట్రేషన్, ఎవరైతే ఐఏఎస్ ఆఫీసర్స్ కానీ డిపార్ట్మెంట్ కానీ ఇందులో గవర్నమెంట్ చదువుకొని వచ్చి జాబ్ చేసే ఆఫీసర్స్ ఎవరు ఉంటారో వాళ్ళంతా బ్యూరోక్రాట్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్ పార్ట్లోకి వస్తారండి. నెక్స్ట్ వచ్చేది పొలిటికల్ అండి. ఈ పొలిటికల్ ఎవరైతే ఉంటారో పొలిటీషియన్స్ ఎవరైతే వస్తారో వచ్చి ఎమ్మెల్యే అయిన తర్వాత వాళ్ళు ఏవైతే శాసనసభలో చట్టాలు చేస్తారో ప్రజల కోసం ఒక ప్రాసెస్ని డిఫైన్ చేస్తారు ఈ చట్టాల ద్వారా, వాళ్ళు ఒక పిల్లర్ అండి. ఇలాగ మనకి 3 పిల్లర్స్ ఉంటాయి: కోర్టులు,
ఆఫీసర్స్ అంటే బ్యూరోక్రాట్స్, అలాగే పొలిటీషియన్స్ చట్టాలు చేస్తారు. ఆ చట్టాలు ఈ అధికారులు అమలు చేస్తారు. ఈ అమలు చేసే విధానంలో ఏదైనా తప్పు జరిగితే అది మనం కోర్టుకి వెళ్ళి ప్రశ్నించడం ద్వారా మనం జస్టిస్ పొందొచ్చు అనమాట. అంటే మనకి న్యాయం జరిగేది కోర్టుల్లో అనమాట. సో ఎవరైనా ఆఫీసర్స్ తప్పు చేసినా లేదా చట్టాల్లో ఎలాంటి మిస్టేక్స్ ఉన్నా మనం కోర్టులో ఫైట్ చేయొచ్చు అనమాట. సో ఈ విధంగా పవర్స్ని 3 విధాలుగా విభజించామండి. కోర్టులు, అధికారులు అండ్ పొలిటీషియన్. ఎందుకంటే ఒకరి దగ్గర ఈ పవర్స్ అనేవి ఉంటే వాళ్ళు మిస్యూజ్ చేసే అవకాశం ఉంటుందండి. సో గతంలో మన రాజులు పరిపాలించే టైంలో ఎవరైతే రాజు ఉన్నాడో ఆ రాజు దగ్గర ఈ 3 అధికారాలు ఉండేవండి. వాళ్ళే న్యాయం చేసేవాళ్ళు, వాళ్ళే చట్టాలు చేసేవారు, వాళ్ళే ఆ చట్టాలను అమలు చేసేవారు. దానివల్ల అది ఒక మోనార్క్ రూల్లా ఉండేదండి, అంతేగాని డెమోక్రసీలా ఉండేది కాదు. అందుకనే మన డెమోక్రసీలో ఈ పవర్స్ని సపరేట్ చేసామన్నమాట. ఈ సపరేట్ చేయడానికి కారణం ఆ పవర్స్ని మిస్యూజ్ చేయకూడదని. సో నాకు తెలిసి ఎమ్మెల్యే అయింది చట్టాలు చేయడానికి కానీ, అధికారుల చేత పని చేయించుకోవడానికి అండ్ ప్రజలు వచ్చి వాళ్ళ దగ్గర విజ్ఞప్తి పెట్టే వాళ్ళ దగ్గర కమిషన్ తీసుకునే పనులు చేయాలని, అలాంటి మిడిల్ మ్యాన్ కింద, బ్రోకర్ కింద వర్క్ చేయడానికి కాదండి. ఎమ్మెల్యే అన్న వ్యక్తి ప్రజల సమస్యలను డైరెక్ట్గా తెలుసుకొని ఆ సమస్యలని అధికారుల చేత ఏ విధంగా చేయించాలన్నది, ఆ ప్రాసెస్ని మోడిఫై చేసే చట్టాల్లో మార్పులు లేదా కొత్త చట్టాలను ఇంట్రడ్యూస్ చేయడమే అతని పని. అందుకే నాకు చాలామంది కామెంట్స్లో చెప్పారండి, మీరు ముందు కార్పొరేటర్గా పోటీ చేయండి అని. సో నేను కార్పొరేటర్గా పోటీ చేస్తే చట్టాల్లో మార్పులు చేయడానికి అవకాశం ఉండదండి. సో ఈ చట్టాల్లో మార్పు చేయాలంటే రాష్ట్రపరంగా ఉన్న చట్టాలను చేయాలంటే అసెంబ్లీకి వెళ్ళాలండి. కేంద్ర పరంగా అంటే దేశపరంగా ఉన్న చట్టాలను మనం మార్పులు చేయాలన్నా, కొత్తది ఇంట్రడ్యూస్ చేయాలన్నా ఎంపీ కింద వెళ్ళాలండి. సో అందుకనే నేను అధికారుల చేత సక్రమంగా పనిచేసే చట్టాలు చేయడానికి ఎమ్మెల్యేగా అవ్వాలని కోరుకుంటున్నాను. అవి ఎలాంటి చట్టాలు అన్నది ఆల్రెడీ కొన్ని వీడియోలు చేశానండి. ఒకటి మై టేక్ ఆన్ ఫార్మర్స్ అని చెప్పేసి ఒక వీడియో చేశాను, అది చూడండి. అలాగే ఐ హ్యావ్ ఎ డ్రీమ్ ఫర్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి ఒక వీడియో చేశానండి, ఆ వీడియో చూడండి. ఎమ్మెల్యేగా అయితే ఎలాగ చట్టాలను ప్రవేశపెట్టచ్చు, ఎలాగ వాటిని ఆమోదించుకోవచ్చు అన్నది మనం పాలిటిక్స్ గురించి వీడియో సిరీస్ చేసినప్పుడు అందులో మాట్లాడుకుందామండి. సో బ్రీఫ్గా చెప్పాలంటే ఓన్లీ మినిస్టర్స్కి యాక్సెస్ ఉంటుందండి బిల్స్ ప్రవేశపెట్టి, ఆ బిల్స్ మీద చర్చని అసెంబ్లీలో చేసి దానివల్ల ఉపయోగాలు ఏంటి, దానివల్ల నష్టాలు ఏంటి అన్నది అసెంబ్లీలో చర్చించి అక్కడ ఉన్నటువంటి వేరే నియోజకవర్గ ఎమ్మెల్యేల దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ని తీసుకొని వాళ్ళ ఒపీనియన్స్ని కానీ వాళ్ళ సలహాలు తీసుకొని ఆ చట్టాన్ని మరింత బలవంతంగా మార్చి వచ్చే అసెంబ్లీ సెషన్లో మళ్ళీ దాన్ని ప్రవేశపెట్టి ఆమోదించుకోవాల్సి ఉంటుందండి. ఈ విధంగా మెరుగైన చట్టాలు చేసుకోవాలి మనం. ఒకవేళ నేను ఎమ్మెల్యేగా ఇండిపెండెంట్గా గెలిస్తే నాకు ఏ పార్టీ సపోర్ట్ లేకపోయినా నేను ప్రైవేట్ బిల్ ప్రవేశపెట్టచ్చండి. ఆల్రెడీ నేను కొన్ని ప్రైవేట్ బిల్స్ యొక్క డ్రాఫ్ట్స్ మీద వర్క్ చేస్తున్నానండి. వచ్చే రోజుల్లో దేవుని దయ, ప్రజల ఆశీస్సులు ఉంటే నేను ఎమ్మెల్యేగా అయిన తర్వాత ఈ డ్రాఫ్ట్స్ బిల్స్ని మెరుగ్గా మరిచి అసెంబ్లీలో ప్రైవేట్ బిల్గా ఇంట్రడ్యూస్ చేస్తానండి. ఇక కన్క్లూజన్కి వస్తే మనం ఒక రిగ్గిడ్ సిస్టంలో బతుకుతున్నామండి. సో రాజ్యాంగంలో చెప్పింది ఒకటి, లోకల్గా బయట జరిగేది ఒకటండి. మన రాజ్యాంగంలో ఉన్నదానికి మనం రివర్స్లో చేస్తూ ఉంటాం. ఈ రిగ్గిడ్ సిస్టంలో ఉండే ఈ యాడ్ మార్కెటింగ్ వాడుకొని నా వీడియోస్ని, నా సిద్ధాంతాలని, నా ఆలోచనల్ని మీ వరకు రీచ్ చేయేలాగా అడ్వర్టైజర్గా నేను గూగుల్ యాడ్స్ మరియు ఇన్స్టాగ్రామ్ యాడ్స్ వాడుకొని మీ వరకు రీచ్ అవుతానండి. సో ఈ ప్రమోషన్స్ ద్వారా వచ్చే రోజుల్లో నా వీడియోస్ను మీ వరకు రీచ్ చేయేలాగా చేయొచ్చండి. దాన్నే ఆడియన్స్ టార్గెటింగ్ అంటారు. రాజమండ్రి నేను పోటీ చేయాలనుకుంటున్నాను కాబట్టి రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఓటర్కి నా యాడ్ రీచ్ అయ్యేలాగా నేను సెట్టింగ్ పెట్టుకోవచ్చండి. ఈ యాడ్స్ ద్వారా నేను రోజు మీ ఫోన్లో కనిపిస్తాను, మీరు వద్దనుకున్నా కనిపిస్తాను. ఇదే మార్కెటింగ్ అండి. ఉదాహరణకి లలితా జ్యువెలర్స్ తీసుకోండి. ఆయన చేసిన మార్కెటింగ్ మీరు టీవీలో ఎప్పుడు చూసినా అతని మొహమే కనిపించేది. తర్వాత మీరు సినిమాకి వెళ్ళినా సరే ఫస్ట్ వచ్చేది యాడ్ అతనే. సో ఈ విధంగా మీకు అతని మొహం బాగా గుర్తుకున్న తర్వాత అది ఒక అతని ఫేస్ వాల్యూగా తయారవుతుంది. ఈ విధంగా ఒక వ్యక్తి ఫేస్ మనం చూడగా మనకు బాగా అలవాటు అవుతుంది. అలవాటు అయిన ఫేస్ని మనం వదులుకోలేమన్నమాట. సో ఇది మార్కెటింగ్ స్ట్రాటజీలో ఒక పార్ట్ అండి. సో ఎప్పుడైతే ఒక మనిషి మొహం మనకి అలవాటు అవుతుందో మనం చూడడానికి ఇష్టపడతాం, తర్వాత అతని మాటల్లోని అర్థాన్ని గ్రహించడానికి ప్రయత్నిస్తాం. సో ఈ స్ట్రాటజీకి మనం టైంని కలిపినట్లయితే చాలా మంచి రిజల్ట్స్ వస్తాయండి. సో వచ్చే సంవత్సరం 2 సంవత్సరాల్లో ఇది చాలా పెద్ద స్థాయిలో జరుగుతుందండి. మనం చెప్పే మెసేజ్ కానీ, ఇష్యూస్ మీద చేసే మన పోరాటం కానీ చాలా క్షేత్రస్థాయికి వెళ్తుందండి. మీ అందరి సపోర్టు నాకు ఉంటుందని కోరుకుంటున్నాను. ఈ వీడియోకి మరింత అండి. వచ్చే వీడియోలో మరో విషయంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఐ విల్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.